హాయ్ ఫ్రెండ్స్, కిట్టి పార్టీలో గేమ్స్ ఎలా ఆడుకున్నామో మీకు చూపిస్తానండి. చాలా సూపర్గా జరిగిన ఈ గేమ్స్ అండి. ఈ గేమ్ ఎలా ఆడామో చెప్తానండి. అంతకంటే ముందు ఆడేటువంటి నా స్నేహితురాలు వాణి అండి. చూడండి, ఇక్కడ ఇటువైపు 3 యూజ్ అండ్ త్రో గ్లాసులు, అటువైపు 3 యూజ్ అండ్ త్రో గ్లాసులు పెట్టాను. ఆ తర్వాత 6 గాజులు, ఒకవైపు ఎడమ వైపుకు 6 గాజులు యూజ్ అండ్ త్రో గ్లాసుల పైన వేసాము. ఆ తర్వాత లాట్ని అంటే ఏంటంటే మనము చపాతీ కర్ర ఆ విధంగా పెట్టి టూత్ పిక్తో ఒక్కొక్క గాజును తీసి పైనుండి నెమ్మదిగా ఇలా జరుపుకుంటూ కుడివైపుకున్న గాజు మీద వేయాలి. ఇది కాన్సెప్ట్. మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఇప్పుడు ఆడేటువంటి నా స్నేహితురాలు వసంత అండి. చూడండి ఒకసారి, ఈ గాజును ఎడమవైపుకు ఉన్నటువంటి గాజును తీసి మెల్లిగా అలా 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 తీసుకుంటూ అప్పడాల కర్ర నుండి కుడివైపుకున్న గ్లాసుల దాని మీద వేయాలి. ఇప్పుడు ఆడేటువంటి నా స్నేహితురాలు నిర్మల అండి. మీకు అర్థమైందా? 30 సెకండ్ల సమయాన్ని మాత్రమే తీసుకోవాలండి. 30 సెకండ్ల సమయంలో ఎవరైతే ఎక్కువ గాజులు ఈ గ్లాస్ నుండి ఆ గ్లాస్కి చేరవేస్తారో వాళ్ళే గెలుపొందినవారన్నమాట. ఇక్కడ తను ఆడేటువంటి స్నేహితురాలు లత. చూడండి, నెమ్మదిగా ఇది కదలకుండా నెమ్మదిగా జరగాలి. చూడండి ఎంత బాగుందో. అసలు ఈ గేమ్ ఆడుతుంటే అసలు టైమే తెలియలేదు. మస్తు ఎంటర్టైన్మెంట్ వచ్చేదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, నా కామెంట్స్లో పెట్టండి. ఇందులో ఆడిన వాళ్ళల్లో ఎవరు గెలిచారు అనే విషయాన్ని మాత్రం మీరు కామెంట్స్లో పెడతారా? తప్పకుండా పెడతారని అనుకుంటున్నాను. చూడండి, టూత్ పిక్తో చేయాలి. అది మనం ఇయర్బడ్తో కూడా చేయొచ్చు, కానీ గాజు కదలదండి. టూత్ పిక్తో అయితే ఈజీగా కదులుతుంది. మనం వేసేటప్పుడు అప్పడాల కర్ర కింద పడ్డా మనం గేమ్ అయిపోయినట్టే, మనం ఆడడానికి కుదరదన్నమాట. తర్వాత ఇది వేసేటప్పుడు ఈ గాజు అటు ఇటు కదిలినా కష్టమే అండి. చూడండి, ఇక్కడ ఒకటి వేస్తున్నామండి. ఇలా వేసేటప్పుడు ఇంతకుముందు ఆడినటువంటి నా స్నేహితురాలు ప్రవీణ, ఇప్పుడు ఆడేటువంటి స్నేహితురాలు లక్ష్మి అండి. ఇప్పుడు ప్రవీణ ఆడేటప్పుడు చెప్పలేదు, తన కోపం వస్తుందేమో. అయినా ఏం కోపపడదులేండి. తను అక్క అని నోరార పిలుస్తుంది, నేను కూడా చెల్లి అని నోరార పిలుస్తా. అలాంటి కోపతాపాలు ఏం లేవు, ఊరికే అలా అన్నాను. చూడండి, ఈ లక్ష్మి ఆడిన తర్వాత అది ఆడుతున్నది నేనేనండి. చూడండి, నెమ్మదిగా ఇలా వేయాలి. అది కదలకుండా వేస్తే మట్టుకే మనము జాగ్రత్తగా ఇటువైపు పడుతుంది. లేకపోతే అది కదిలితే మట్టుకు అప్పడాల కార కింద పడుతుంది, లేకపోతే తక్కువ వేయడం అవుతుందన్నమాట. ఎక్కువ వేయాలి అన్నా నెమ్మదిగా వేయాలి, టూత్ పిక్తో జాగ్రత్తగా తీయాలి. మీరు ఒక్కసారి ఈ గేమ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. తను ఉమక్క అండి. ఈ వీడియోను ఎలా తీసామో అలాగే చేశాను. ఆడిన విధంగా పెట్టాలి అనుకున్నాం, కానీ అసలు ఎట్లెట్లా ఉన్నాయో అట్లెట్లా పెట్టాను. చూడండి, ఇప్పుడు తను కూడా ఈజీగా చాలా సులువుగా ఇక్కడ నుండి తీసి అటువైపు వస్తుంది. ఈ వీడియోలో ఒకరొకరి ముందు ఒకరొకరి తర్వాత వచ్చింది, ఏమీ అనుకోకండి. ఆ తర్వాత ఇది ఇక్కడికి వస్తుంది. ఎంత బాగుందో. ఇలా తీస్తూ పోతూ ఉంటే ఎవరు ఎక్కువ గాజులు 30 సెకండ్లో వేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. ఇక్కడ 4 గాజులు వేశారండి. తను ఆడేటువంటి స్నేహితురాలు, తను కూడా వెంకటలక్ష్మక్క అంటారు. చూడండి, అయితే ఇలా వేస్తూ ఉంటే చాలా సులువుగా గాజులు వేస్తున్నారు. చూడండి, మొత్తం ఇందులో విన్నర్ ఎవరో నా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.